SVN న్యూస్. ఉత్తరాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు జరిగాయి. సిరిపురం జంక్షన్లో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి 3 రంగుల కండువా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు చెరగని ముద్ర వేశారని, వడా చైర్మన్గా ఎంపీగా అద్భుతమైన పాలన అందించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకమన్నారు. స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వైఎల్పీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, మా సిటీ అధ్యక్షులు కేకే రాజ్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి, నాగిరెడ్డి గారికి, అలాగే మా ఇన్ఛార్జీలకి, కార్పొరేటర్లకి, అలాగే ఇతర పార్టీల నుంచి కూడా అందరూ ద్రోణంరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ, అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో, ముఖ్యంగా అమర్నాథ్ గారితో, అలాగే యువ నాయకులు మన కేకే రాజు గారితో, వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడు నా వెన్నుదండగా నన్ను వెన్నుతట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారి ఆశయాల్ని, అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది. ఇటువంటి మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి, ముఖ్యంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం, కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయింది. అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ద్రోణంరాజు సత్యనారాయణ గారు. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా తాతగారితో సహచర నాయకుడిగా, తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా, తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని, ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని, ఎంతోమంది నాయకుల్ని, వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అనేక సందర్భాల్లో చెప్పాం. తర్వాత వారి తనయుడిగా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు కూడా 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు. దురదృష్టం ఆయన కోవిడ్లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో. తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా, ఈరోజు కూడా మీరు చాలామందిని చూస్తుంటారు ఇక్కడ, పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. తప్పకుండా వారందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజాసేవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తపన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత, తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప కుటుంబంతో, ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ, మరి పెద్దలు శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా మరొకసారి
వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.